నమస్తే. ఎట్టకేలకు మా ఫ్రెండ్ తీన్మార్ మల్లన్న ఒక రాజకీయ పార్టీ ప్రకటించిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఓకే, దేశంలో ఎవరు ఎప్పుడు ఎట్లయినా పార్టీలు పెట్టొచ్చు, ఏ సిద్ధాంతంలోనైనా పార్టీలు పెట్టొచ్చు. 10 మంది ఓటర్లు, 10 ఓటర్ ఐడి కార్డులు ఉంటే చాలు, పార్టీని పెట్టేయచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కానీ పార్టీ పెట్టే వ్యక్తుల క్రెడిబిలిటీ ఏంది, పార్టీ పెట్టే వ్యక్తుల స్టేచర్ ఏంది, వాళ్ళ సిద్ధాంతం ఏంది, ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు మోసం చేస్తున్నారా, లేకపోతే సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఇంకో 4 డబ్బులు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నారా? అసలు మొన్నటిదాకా బీసీయూఎఫ్ అని ఉండే ఒక పార్టీ, ఆ పార్టీ దగ్గర ఏం చర్చలు జరిగినాయి, అక్కడ ఎక్కడ చెడింది? ఎందుకంటే ఆయన ప్రకటించిండు, బీసీయూఎఫ్ అతను ప్రెస్ మీట్ పెట్టిండు, ఈయన మీద ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టించిండు. అసలు ఈయన ఛాయ్ పైసలు అడుక్కున్న దగ్గర నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది, నేను కొన్ని సూచనలు కొన్ని సలహాలు ఇద్దామనుకుంటున్నా. ఎందుకంటే మా ఫ్రెండ్ కదా, ఆయన ఫ్రెండే కావచ్చు, కానీ వాడికి మోసం చేసే అలవాటు ఉంది. పాపం బీసీలను ఎక్కడ మోసం చేస్తాడో, బీసీలు ఎక్కడ మోసపోతారో అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. అన్నీ మాట్లాడదాం. ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, సిగ్నల్ టీవీని షేర్ కూడా చేయండి. ఇక ఈయన తెలంగాణలో అతి తొందరగా డబ్బులు కమాయించిన మనిషి ఎవరైనా ఉన్నారంటే తీన్మార్ మల్లన్న. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, ఆయన ఛాయ్ పైసలు అడుగుతున్నది ఎప్పుడో కాదు, జస్ట్ 2018 ఎలక్షన్స్ ముందర 17 అనుకుంటా, ఒక 8 సంవత్సరాలు, జస్ట్ 8 సంవత్సరాల్లోనే ఒక రాజకీయ పార్టీ పెట్టేంత డబ్బులు సంపాదించిందంటే అది మనం తక్కువ అంచనా వేయకూడదు. 100 కోట్లు ఉన్నాయనేది ఒక పెద్ద ఆరోపణ. చాలా బిరుదులు ఉన్నాయి, అవన్నీ మాట్లాడదాం. 8 ఏళ్లలో తెలంగాణలో ఎవరు ఇంత డెవలప్ కాలే. తెలంగాణ కూడా 8 ఏళ్లలో అంత డెవలప్ అయిందో లేదో తెలియదు. అయింది డెవలప్మెంట్, కానీ అంత డెవలప్మెంట్ మొత్తం రేంజ్ రోవర్ కార్సు, తర్వాత వ్యవహారము, ఎకరాల భూములు, బినామీలు, ఫామ్ హౌజులు అన్నీ సంపాదించి అంత 100 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు అందరూ. చాలా బిరుదులు ఉన్నాయని చెప్పినగా, ఆయనకు నయా నయీం అంటారు, బ్లాక్ మెయిలర్ అంటారు, ఇట్లాంటి చాలా బిరుదులు ఉన్నాయి. ఆ స్టేజ్కి ఎదిగిండు. కాకపోతే ఆయన పార్టీ ప్రకటించడం ఏందో తాజ్ కృష్ణ హోటల్, స్టార్ హోటల్లో పెట్టిండు. లక్షల మంది బీసీలు ఉన్నారు. బీసీలకు రాజ్యాధికారం కావాలని కొట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అది ఆ నినాదం బగబగ మండుతుంది నిజానికి. మరి పిలిస్తే బీసీలు రారని అనుకున్నాడా, లేకపోతే రాలేరని అనుకున్నాడా, లేకపోతే నమ్మకం లేదు పిలిస్తే నన్ను నమ్మరు అని అనుకున్నాడా? నిజానికి ఆయన నమ్మకం కూడా కోల్పోయాడు, బీసీల నమ్మకం కోల్పోయాడు. తర్వాత బీసీ ఇంటలెక్చువల్స్ని కూడా మోసం చేసిండ్రు. బీసీ ఇంటలెక్చువల్స్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవి సార్ ఉంటారు, 2 నెలలు పోయిండు ఆడికి, కథం అక్కడ పోవడం బంద్ చేసిండు. ఎందుకంటే ఆడ ఆయన వ్యవహారం చూసి ఆయన అందరి మీద బూతులు మాట్లాడతాడు, బూతులు తిట్టిండు అందరినీ. అందరూ బాధితులే, తెలంగాణ నిండా తీన్మార్ అన్న బాధితులే. అందరినీ బ్లాక్మెయిల్ చేసిండు, అందరినీ తీసిపడేసిండు, అందరినీ మోసం చేసిండు. అందువల్ల ఆయన లీడర్గా ఎదిగిండు. అందువల్ల ఆయన 8 సంవత్సరాల్లోనే ఏ బిజినెస్ చేసినా, 8 సంవత్సరాల్లో ఏ బిజినెస్ అని, బంగారం బిజినెస్ చేయని లాస్ట్కి 8 సంవత్సరాలలో ఛాయ్ పైసలు అన్న 5 రూపాయలు ఇవ్వండి అన్న, అన్న 10 రూపాయలు ఇవ్వండి అన్న, మీరు ఒక్క ఛాయ్ బంద్ చేయండి అన్న, ఒక్కరోజు ఆ ఛాయ్ పైసలు నాకు పంపండి అన్న, గూగుల్ పే పెడుతున్నా అని అడుక్కున్న మనిషి ఈరోజు ఒక పార్టీ ప్రకటించి, దాదాపు ఆయన సొంతంగా ఎవ్వరు రాకపోయినా మనుషులు సొంతంగా ఆయన దగ్గరున్న కార్లు, ఆయన బినామీలు, ఆయన దగ్గర రోజు పైసలకు పనిచేసే మనుషులు, వాళ్ళందరినీ ర్యాలీ చేపిస్తే దాదాపు ఒక 10-15 కార్లు వెళ్తాయంట ఆయనకి. ఆయన సొంతం కార్లే ఒక 10 కార్లు వెళ్తాయంట. అదే ఆయన సిచ్యువేషన్. సరే, నో ప్రాబ్లం. మరి అంతమంది బీసీలు లక్షల మంది కదా, గవర్నమెంట్ లెక్క సరిగా తేల్చలేదు అంటున్నారు. అంటే లక్షల మంది తెలంగాణలో 60% బీసీలు ఉన్నారు. మరి దానిలో 6% జనాలను పిలిచిపెట్టినా పెద్ద లక్షల మంది సభ అవుతుంది, కానీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో తెలియదు. ఆయన రీసెంట్గా లోకల్ బాడీ ఎలక్షన్స్ ముందర అక్కడ నరేంద్ర అని ఒక క్యాండిడేట్ ఉండే వరంగల్, అక్కడ ఒక బహిరంగ సభ పెట్టించి ఇక్కడి నుంచి హెలికాప్టర్లు పోయిండు, అన్నీ ఆయనవే, మొత్తం రుద్దిపడేసింది నరేందర్ అన్నను. మొత్తం ఆశాంతం అంటారు చూడు, ఆశాంతం అయిపోయింది. హెలికాప్టర్ ఖర్చులతో మొత్తం ఆయనతోనే పెట్టించేసిండు. పాపం ఎమ్మెల్సీకి నిలబడేందుకు ఆయన ఆ సభ అంతమందితో తీన్మార్ మల్లన్ననే సభ పెట్టినట్టుగా మొత్తం దాన్ని హైజాక్ చేసిండు. ఆ సభను అంతమంది జనం నేను పిలిస్తేనే వచ్చిరని చెప్పుకున్నారు కదా. మరి ఈరోజు ఒక పార్టీ పెడుతుంటే పిలిచి పెట్టుకునేది ఉండే. అసలు ఈ పార్టీ ఎట్ట పుట్టిందో ఒక ఆయన ప్రెస్ మీట్ పెడుతున్నాడు.
ఆయనతో మాట్లాడదాం. కూడా ప్రతి ఎమ్మెల్యేకి ఇంత డబ్బులు ఇచ్చి పంపించేవాళ్ళం. ఎందుకంటే వాళ్ళకు నామినేషన్ వేయాలి. మన వాళ్ళందరూ బీదోళ్ళు కదండి, బీద బిక్కి సాదాలు అనమాట మన పార్టీలో. ఇది మేము చేసిన తర్వాత మల్లన్న ఏం చేశాడంటే ఇలా పెడుతూ పోయి, కానీ కొత్త పార్టీ పెడుతున్నాం అని చెప్పేసి మళ్ళా మీడియాలో చెప్తూ వచ్చారు. 2004లో పెట్టిన పార్టీ కొత్త పార్టీ ఎలా అవుతుందయ్యా? 2004లో పెట్టిన పార్టీ నువ్వు లాంచ్ చేయడం ఏమిటి? నా డ్యూటీ ఏమిటంటే హోరెత్తిన ఈ యూట్యూబ్ ఛానల్స్ కన్నిటికి కూడా నేను నా తరఫున విశదీకరించాల్సిన అవసరం ఉంది. అందువల్ల నేను ఈ దినము ఇది చెప్తున్నాను. నేను ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్కు రాశాను ఆయన పేరు. దాన్ని కూడా విత్డ్రా చేసుకుంటున్నాము. మేము ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ కూడా రాస్తున్నాం. ఆయన టీఆర్పీ అనే ఒక పార్టీ పెట్టుకున్నాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టుకున్నాడు. కాబట్టి బీసీ యునైటెడ్ ఫ్రంట్ కానీ ఆయనకు కానీ ఇంకే సంబంధం లేదు. యూట్యూబ్ ఛానల్స్ అన్ని కూడా ఆ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పార్టీ ఆయన మల్లన్న గారు మొట్టమొదటి లీకులు ఇచ్చినట్టు ఒక తప్పుడు లీకులు ఇవన్నీ కూడా ఎవరిచ్చినా కూడా. కాబట్టి ఆయన సపరేట్ పార్టీలో ఉన్నాడు అని చెప్పేసి మీరందరూ మీ పత్రికల్లో కూడా రాయాలని చెప్పేసి మీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ మీ ఛానల్స్లో కానీ మీడియాలో కానీ పెట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మీకు అందరికి కూడా నేను ఆల్రెడీ ఈ ప్రెస్ నోట్ కూడా ఇచ్చాను. చూస్తున్నారు కదా, మాకే పంగనామాలు పెట్టిండు అని. కాబట్టి నేను బీసీ యువతకు చెప్పాలనుకుంటున్నా, బీసీ నినాదం వైపు ఉందాం మనం, కానీ ఈ బ్లాక్మెయిల్ వైపు ఉండొద్దు. బ్లాక్మెయిల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన ఈ సార్ పేరు రామకృష్ణయ్య గారు ఇంటలెక్చువల్ ఏపీ. ఈయన దగ్గరనే బీసీయూఎఫ్ అనే బీసీ యునైటెడ్ ఫ్రంట్ అనే పార్టీ తీసుకొచ్చుకుందామని దాన్ని మొత్తం కబ్జా చేద్దామని ప్రయత్నం చేసిండు. మొత్తం సోషల్ మీడియాలో ఈయన పార్టీ అమ్ముకున్నాడని ఈయన మీద దుష్ప్రచారం చెప్పించిండు. దానికి ఈయన పార్టీ ఇయ్యనని వదిలేసిండు. బీసీయూఎఫ్ పాపం ఈయన 2004 సంవత్సరం నుంచి పార్టీ నడిపిస్తున్నాడు. అభ్యర్థులను పెడతారు, ఓట్లు వస్తున్నాయి. ఈయన దగ్గర నుంచి పార్టీ గుంజుకుందామని ప్రయత్నం చేస్తే ఆయన వద్దు అని చెప్పి స్కిప్ అయిపోయింది. ఇదంతా నా మీద అనవసరంగా ఆరోపణలు చేపిస్తున్నాడు, నేను ఇచ్చేతోనే కానీ తీసుకునేతోను కాదు అని రామకృష్ణయ్య గారు. ఆయన ఇట్లా లాస్ట్గా పార్టీ పోయి బీసీయూఎఫ్ మొన్నటిదాకా ప్రచారాన్ని పార్టీ పోయి ఈ పార్టీ వచ్చిందంటే మొదట మోసంతోనే స్టార్ట్ అయింది వ్యవహారం అంతా. అందుకే నాకు భయం, మా ఫ్రెండు బీసీలను ఎక్కడ మోసం చేస్తారో ఏందో ఏం కథనో అని. అంతకుముందు కూడా చాలా పార్టీలు పుట్టినాయి. కాసాని జ్ఞానేశ్వర ముదిరాజ్ గారు, చిరంజీవి, దేవేందర్ గౌడ్, కోదండరాం, విజయశాంతి ఇట్లాంటి వాళ్ళు చాలామంది బిఎల్ఎఫ్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అని తమ్మినేని వీరభద్రం గారు పాదయాత్ర కూడా చేశారు. సరే, ఇదంతా పార్టీలు పెడుతూనే ఉంటారు, బట్ క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. ఈయనకున్న క్రెడిబిలిటీ ఏంటి? ఈయనకున్న క్రెడిబిలిటీ చూసే నాకు భయం, ఎక్కడ మోసం చేస్తాడో, మళ్ళీ ఎంతమంది మోసపోతారో ఈయన చేతుల, మళ్ళీ ఏమవుతుందో. ఈయనకు క్రెడిబిలిటీ లేదు, ఏమీ లేదు. ఈయన బీసీ అని మాట్లాడుతుంది కదా, బీసీ పారిశ్రామికవేత్తలు ఎంతమంది బ్లాక్మెయిల్ చేసింది తెలుసా? బీసీ పొలిటీషియన్స్ కూడా బ్లాక్మెయిల్ చేసిండ్రు. దానికోసమే అంతమంది మోసం చేసిండు అక్కడ. అదే భయం. ఈయన చాలా నినాదాలు తీసుకున్నాడు, మీకు అందరికి గుర్తుండొచ్చు. అప్పట్లో ఏదో పార్టీ అన్నాడు, జైలు నుంచి వచ్చిన కొత్తల డైరెక్ట్ పార్టీ పెట్టేస్తున్నాం అన్నాడు. తర్వాత 7,200 అంట, అదేందో టీషర్ట్ కూడా వేసుకొని తిరిగిండు, 7,200 రూపాయలు అని, 7,200 అని ఒక నెంబర్ వేసుకొని తిరిగిండు. తర్వాత రికాల్ సిస్టమ్ అంటే ఎవరైనా ఎమ్మెల్యే నచ్చకపోతే, ఎంపీ నచ్చకపోతే ఎంబడి దింపేయచ్చు. ఆ రికాల్ సిస్టమ్ కోసం పోరాటం చేస్తున్నాడు, వదిలేసిండు. అసలు రికాల్ సిస్టమ్ కనుక పనిచేస్తే ఈయన ఎప్పుడో దింపుతుర్రి. ప్లస్ మొన్న ఎమ్మెల్సీకి పోటీ చేసినప్పుడు కోమరెడ్డి వెంకరెడ్డికి నా ఆస్తులు 1.5 ఉన్నాయి, నేను గవర్నమెంట్కి ఇస్తున్నాను ఒక బాండ్ ఇచ్చిండు. బాండో పేపరో ఏదో ఇచ్చిండు. అది ఎటుపోయిందో కోమరెడ్డితోనే. ఇప్పుడు కోమరెడ్డిని తిరుగుతుండు ఉల్టా. కోమరెడ్డికే ఇచ్చిండు ఆ రోజు పక్కన కూర్చొని. ఆ పేపరు, ఆ ఆస్తులు ఎటుపోయినో తెలియదు. ఆయన పేరు మీద చాలా కొన్ని, మొత్తం బినామీల పేర్ల మీద ఉన్నాయని చెప్తారు చాలామంది. ఇక ఇట్లా అవన్నీ మోసమే జరిగింది. ఒక్క ఎజెండా మీద ఒక స్పష్టమైన ఎజెండా లేదు. దేని మీద స్టాండర్డ్గా నిలబడతలేడు. కొన్ని రోజులు ఉండడం, దాని ద్వారా ఏదో లబ్ధి పొందడం, వదిలేయడం, ఓడి పెట్టడం, కొంతమంది బ్లాక్మెయిల్ చేయడం, కొన్ని జమ చేయడం, వదిలేయడం. ఇవన్నీ అవే. ఈ పార్టీ పెడతామన్నది, రికాల్ సిస్టమ్ అని, 7,200 ఇవన్నీ అవే. ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడ్డాని చూసారు కదా. ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బులు ఇస్తే కనుక ఆయన పెద్ద కొట్టాడ కూడా చేసి నల్గొండలో పోయి అదంతా జరిగింది. ఇక అదంతా అయిపోయింది, వ్యవహారం అంతా ముదిరింది, అన్ని పార్టీలు అయిపోయినాయి.
కాంగ్రెస్ నుంచి బీజేపీ, బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి ఇప్పుడు ఈ పార్టీ, అన్ని పార్టీలు కూడా అయిపోయినాయి. ఆయన ఏ పార్టీ తీసుకునే అవకాశాలు లేవు, ఇంకా అంతా అయిపోయింది ఆయన కథ. ప్లస్ ఆయన తీసుకుంటే కొన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీలకు దూరం అవుతాయి, అంత డేంజర్ క్యాండిడేట్. అందుకే పార్టీలు ఏవి కూడా దగ్గర తీసుకుంటలేవు, పక్కన పెట్టేసినాయి. ఇంకా బీసీలు ఎట్లా నమ్ముతలేరు. ఆయన ఎమ్మెల్సీ అయ్యిండు, ఆయనకు మంత్లీ 2.5 lakh రూపీస్ శాలరీస్ వస్తాయి మెయింటెనెన్స్తో కలిపి. ప్లస్ ప్రతి ఎమ్మెల్సీకి అమౌంట్ వస్తుంది, డబ్బు వస్తుంది. 2 కోట్లో 3 కోట్లో ఎవ్రీ ఇయర్ డెవలప్మెంట్ కోసం ఇస్తారు ఎమ్మెల్సీ కోటా అని. అవన్నీ ఏ బీసీ కాలనీలో వాడిండో తెలియదు ఇప్పటిదాకా, ఎక్కడ అమ్ముకుండో కూడా తెలియదు. అది ఎక్కడ పారదర్శకంగా లేడు, ఓపెన్గా లేడు. ఆ ఫండు ఎక్కడ ఖర్చు పెట్టిండో తెలియదు. రియల్ ఎస్టేట్లను వసూలు చేయాలి, బెదిరించాలి, వసూలు చేయాలి. ఆ మధ్యకాలంలో ఓ పర్సన్ అక్కడ దొరికింది, ఎక్కడ జీడిమెట్ల జుక్కల ఎమ్మెల్యేను బ్లాక్మెయిల్ చేసిండు. ఒక అమ్మాయితో ఉన్న, ఒక ఆంటీతో ఉన్న ఫోటోలు మా దగ్గర ఉన్నాయని బ్లాక్మెయిల్ చేసిండు. ఆ మనిషి ఈయన దగ్గర పనిచేసిన 4 రోజులకే పోయిండు, ఏం పోలే. ఈయననే తర్వాత పంపించిండు. దాని వెనుక కూడా ఈయనే ఉన్నాడు. ఎమ్మెల్సీ అయిన తర్వాత చేతికి మట్టి అంటకుండా పనులు చేయించిండు. ఈ మధ్యకాలంలో ఇంకా కొన్ని ఆరోపణలు కూడా వచ్చినాయి పెద్ద పెద్ద అమౌంట్లతోన. దాని వెనుక కూడా ఈ గురూజీ ఉన్నాడని, అందరికీ గురువు, వసూలు రాజులకు అందరికి గురువులాగా మారిపోయింది అనేది ఈయన మీద ఆరోపణ ఉంది. ఇంకా క్రెడిబిలిటీ ఏముంది? ఒక పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ నడిపే వ్యక్తికి క్రెడిబిలిటీ చాలా అవసరం. ఆ క్రెడిబిలిటీ ఏముంది? బీసీలలో కూడా ఈయన క్రెడిబిలిటీ లేదు. బీసీలైనా మోసం చేసిన హిస్టరీ ఈయనది. ఈయన దగ్గర పోయే వాళ్ళు ఎవరు 2 months మించి ఉండరు. అందరూ జాజుల శ్రీరన్న, తర్వాత ఆర్కృష్ణయ్య పాపం వరంగల్ జరిగిన మీటింగ్ మీదకి పోయిండు, సభ మీదకి, కథం ఇంకా మళ్ళీ రానని చెప్పిండు. ఈయన చేసిన వ్యవహారం ఒకటిసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు అంతే. మనిషి అనే వాళ్ళకి ఎవరికి నచ్చదు ఆ వ్యవహారం. చెప్పిన కదా, చిరంజీవులు సార్ లాంటి వాళ్ళే దూరం అయిపోయినారు. వద్దు నాయన, ఈ వ్యవహారం వద్దు, ఈ కథ వద్దు. అందరూ బీసీ సంఘాలు నడిపే లీడర్లు, బీసీ రైట్స్ కోసం కొట్లాడుతున్న వాళ్ళందరూ ఆయనను చూసి ఆయన దగ్గరకు పోయి 2 రోజులు ఉండి అక్కడి నుంచి స్కిప్ అయిపోయిన మెల్ల జారుకున్నారు. వద్దు, మనకి నడవదు ఈ సిస్టమ్, ఈ బ్లాక్మెయిల్ సిస్టమ్ అనేది కాదు. మనం ఏమైనా సమాజానికి చేస్తే మంచి చేయాలి, లేకపోతే ఉత్తగుండాలి తప్ప మనం అనవసరంగా ఇట్లాంటి వ్యవహారాలు చేయొద్దు అని. అసలు ఆయన ఎమ్మెల్సీ టికెట్ కూడా దీపదాస్ ముంచికి డబ్బులు ఇచ్చి కొన్నారని ఆరోపణ ఉంది కాంగ్రెస్లో. రేవంత్ రెడ్డి సపోర్ట్తోన ఈయన డబ్బులు ఇచ్చి కొన్నాడు అని. అన్ని డబ్బుల చుట్టే, ఈయన వ్యవహారం అంతా డబ్బుల చుట్టే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టింది కదా, నేను ఇచ్చే సలహా ఏంటంటే, అందరికి ఇస్తా సలహా, ఆయనకి ఇస్తా, బీసీలకు కూడా ఇస్తా. నినాదం లైవ్లో ఉండాలి. బీసీలకు రాజ్యాధికారం అనేది మంచి నినాదం, రావాల్సిందే అది. కానీ బ్లాక్మెయిలర్తో జాగ్రత్త. ఈయనకి చెప్పే సూచన అంటే, నీవు అందరినీ మోసం చేసినావు, పాపం వాళ్ళని మోసం చేయకుండా, బీసీలను మళ్ళీ కలెక్షన్ కౌంటర్ ఓపెన్ చేయకుండా, వాళ్ళని మోసం చేయక. మళ్ళీ ఎవరైనా అడిగితే డబ్బులు కూడా ఇవ్వకండి, ఎంత మస్తు పైసలు ఉన్నాయి, ఆయన ఖర్చు పెట్టుకొని పార్టీ నడపమనండి, నడపని. ఆయన అవసరమైతే నిరాహార దీక్షనో ఆమరణ నిరదీక్షనో చేయమని మనందరం మద్దతు తెలుపుతాం. ఏదైనా బీసీల సమస్య మీద ఆమరణ నిరదీక్ష చేయమని ఇబ్బంది ఏం లేదు. కానీ డబ్బుల విషయంలో మాత్రం జాగ్రత్త సుమా. ప్రతి అంశం, ఆయన తీసుకున్న ప్రతి స్టెప్ డబ్బుల చుట్టే తిరిగింది ఇప్పటి వరకు. ఆయన చేసిన ప్రతిదీ డబ్బుల చుట్టే, ప్రతిదీ డబ్బుల మీదే జరిగింది. లేకపోతే ఒక యూట్యూబ్ ఛానల్ నడపడానికి డబ్బులు అడుక్కున్నాడు, ఆయనకి ఏం పదవి రాకముందే 80 లక్షల రూపాయలు, కోటి రూపాయల కారు తిరుగుతాడా? ఇన్ని సంవత్సరాలు మేము మీడియాలో ఉన్నాము, జర్నలిస్టులుగా పేరుంది మాకు ఇంత సమాజంలో గౌరవం కూడా ఉంది, మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, మాకు రావే డబ్బులు? మాకు తెలుసు జర్నలిస్టుల్లో జర్నలిజం అనే పేరుతో ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తారో తెలుసు. ఇది దానిలో ఈయన రాజగురువు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఆయన సిద్ధాంతానికి మద్దతు ఇద్దాం, ఆయన బ్లాక్మెయిల్ విషయాలకు మాత్రం ఎవరు మద్దతు ఇవ్వకండి. బీసీ యువత కూడా నేను చెప్తున్నా, ఆ సిద్ధాంతం వైపు మద్దతు ఇద్దాం, ఆ సిద్ధాంతం వైపు బోధం, అందరం సిద్ధాంతానికి మద్దతు ఇద్దాం. కానీ బ్లాక్మెయిల్ విషయంలో జాగ్రత్త సుమా. పైసల కోసమే ఇదంతా నడుస్తుంది, పైసల కోసమే. క్రెడిబిలిటీ లేనోడు, ఒక స్టాండ్ లేనోడు, ఒక ఎజెండా లేనోడు ఎందుకు పెడతాడు? ఆయన ఎజెండా పైసల ఎజెండానే, వేరే ఎజెండా లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.